నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఈరోజు సుఖీభావ్లో మనిషిని శారీరకంగా మానసికంగా కుంగతీసి క్రమంగా ఆరోగ్యాన్ని కబళించే పెను విపత్తు ఒంటరితనాన్ని అధిగమించే మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఈరోజు మీకు అందిస్తున్నాం. ఏకాంతం అలసిన మనసును సేద తీర్చే ఒక దివ్య ఔషధం. రకరకాల ఒత్తిళ్లతో విసిగిపోయిన మనసుకు స్వాంతన కలిగించి తిరిగి నూతనోత్తేజాన్ని కలిగించే ఒక చక్కటి టానిక్. అయితే ఏకాంతమే జీవితంగా మారితే, ఒంటరిగా గడపడమే పరమార్థమైతే అది ఖచ్చితంగా మానసిక రుగ్మతే. ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందడానికో లేక జీవన పయనంలో ఎదురైన వైఫల్యాలను తట్టుకోలేక మనలో చాలా మంది ఒంటరిగా గడపడానికి మొగ్గు చూపుతూ ఉంటారు. నిజానికి మనిషి ఒంటరితనాన్ని ఆశ్రయిస్తున్న కొద్దీ అది క్రమంగా మన ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుంది. చివరికి చెట్టంత మనిషిని సైతం 4 గోడలకు పరిమితమయ్యేలా చేస్తుంది. శారీరకంగా మానసికంగా మనిషిని నిర్వీర్యం చేసే ఒంటరితనాన్ని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి సంఘజీవి. మనిషి ఉనికి విధానమే సమిష్టితత్వం. సమిష్టిగా జీవిస్తే తప్ప ఈ ప్రకృతిలో మనుగడ సాధించడం అసాధ్యమని గుర్తించిన చైతన్యమే మానవజాతికి కలిగిన మొట్టమొదటి స్పృహ. ఇక ఆ తరువాత ఆటవిక దశ నుండి నేటి నాగరిక జీవితం దాకా ప్రకృతి రహస్యాలను శోధించి సాధించిన ప్రతిసారి వాటిని సహచరులతో పంచుకునే క్రమంలో మనుషుల సమిష్టి జీవితం మరింత దృఢమవుతూ వచ్చింది. సంతోషం, విషాదం, హాస్యం, అద్భుతం, ఇలా ఏ భావోద్వేగం కలిగినా నలుగురితో పంచుకోవడమే మనిషి జీవన శైలిగా మారిపోయింది. అయితే విచిత్రం ఏమంటే, నేటి ఆధునిక జీవన పయనంలో వచ్చిపడుతున్న ఆటుపోట్లు మనిషి సమిష్టి జీవితానికి బీటలు వారుస్తూ వారిని ఒంటరితనంలోకి నెట్టివేస్తున్నాయి. ఈ లోన్లీనెస్ అనేది, ఒంటరితనం అనేది ఎప్పుడు వస్తుంది? మనిషి ఒంటరిగా ఉన్నప్పుడే ఒంటరితనం ఫీల్ అవుతారా, లేకపోతే ఒంటరిగా లేకపోయినా అంటే ఒక గ్రూప్ అందరి మధ్యలో ఉన్నప్పుడు కూడా ఒంటరితనం అనేది ఉంటుందా? మనకి ఒక పాట ఒకటి ఉంది, వసుదైక కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అని. అక్కడ తెలుస్తుంది, అంటే ప్రపంచమంతా నా కుటుంబమే కానీ నేను మాత్రం ఏకాకిగా ఉన్నాను అంటాడు దాంట్లో కవి. ఆ విధంగా లోన్లీనెస్, ఒంటరితనం అనేది ఒక్కరే ఉన్నప్పుడే రావాల్సిన అవసరం లేదు, 10 మందిలో ఉన్నప్పుడు కూడా రావచ్చు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు వస్తుందా? అట్లా కూడా అవసరం లేదు. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఏదో ఒక, అంటే ఇప్పుడు ఒక ఆర్టిస్టులు కానీ పోయిట్స్ కానీ అట్లా ఉన్నప్పుడు ఒక్కోసారి ఒంటరితనాన్ని కోరుకుంటారు. ఎందుకంటే ఈ ఒంటరితనంలో క్రియేటివిటీ చాలా ఎక్కువ అవుతుంది. కానీ జనరల్గా మనం ఒంటరిగా ఫీల్ కావడం అనేది కొంచెం నెగిటివ్ డైరెక్షన్లో, ఆ నెగిటివ్ వ్యూలో మాట్లాడుతుంటాం. ఎప్పుడు ఈ ఒంటరితనం ఉంటుందంటే, ఎప్పుడైనా అంటే అది ఆ ఒంటరితనం అనేది ఒక ఫ్యూ సెకండ్స్ కావచ్చు, ఒక్కోసారి గంటలు రోజులు కూడా అట్లే ఉండొచ్చు. ఎవరి కోసం మనం వెయిట్ చేస్తున్నాం అనుకోండి, ఎస్పెషలీ మీకు చాలా ఇంపార్టెంట్ పర్సన్ కోసం వెయిట్ చేసినప్పుడు ఆ 10 సెకండ్లు కూడా చాలా ఒంటరితనంగా ఫీల్ అయినట్టుగా ఒక ఫీలింగ్ వస్తుంది. అంటే టైం నిలిచిపోయింది ఆ ఒంటరితనంలో, అట్లా అనిపిస్తుంది. అట్లా కాకుండా ఎప్పుడైనా వేరే ప్లేస్కి పోవడం, ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కసారి ఇంటర్మీడియట్ అట్లా అయినప్పుడు ఫ్రెండ్స్ అందరూ వేరే దగ్గరికి వెళ్ళిపోతారు. కొన్ని రోజులు మిగతా వాతావరణమే మారదు, ఇల్లు ఫ్యామిలీ అంతా ఉంటుంది, కానీ చాలా ఒంటరిగా ఫీల్ అయినట్లు. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయినారు కాబట్టి ఒంటరితనం. మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ ఆ సిచ్యుయేషన్కి అలవాటు పడేంత వరకు ఈ ఒంటరితనం అనే ఫీలింగ్ అనేది ఉంటుంది. ఎస్పెషలీ ఈ ప్రేమ వ్యవహారాల్లో ఈ ఒంటరితనం అనేది చాలా ఎక్కువగా చూస్తుంటాం.